హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వాలైతే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి ఒక జిల్లాలో పోస్టుల భర్తీ 171 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్కి మీరు చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే 13వ తారీఖు ఏప్రిల్ నెల 2026 వరకు, అంటే 14 రోజుల సమయం అయితే మనకి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ అప్లికేషన్ని ఏ విధంగా చేసుకోవాలి, అసలు జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, కావలసినటువంటి విద్యార్హతలు ఏమిటి, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి జిల్లా ఏమిటి, మిగిలినటువంటి జిల్లాల నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా పేరుని, మీ యొక్క మండలం పేరుని వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ని కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ రాగానే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వివరంగా తెలియజేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి వారి కార్యాలయము కడప, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ నోటిఫికేషన్ సంఖ్యను కూడా మీరు చూడొచ్చు. 28వ తారీఖు 3వ నెల 2026 రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ పోస్టులు 30 ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలు అంటే హెల్పర్ పోస్టులు 141, మొత్తంగా 171 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నోటిఫికేషన్ మనకి విడుదలవ్వడం జరుగుతుంది. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీకు కూడా ఇదే విధంగా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. పూర్తి వివరాలలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 1వ తారీఖు 7వ నెల 2026వ తేదీ నాటికి అభ్యర్థుల సంఖ్య, ఏజ్ వచ్చేసి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దరఖాస్తు చేయు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ, పెళ్లి అయి ఉండాలి, స్థానికంగా నివాసం కలిగి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ 2 పోస్టులకి కూడా 10వ తరగతి మాత్రమే విద్యార్హతని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల మెయిన్ మినీ యందు కేవలం ఎస్సీ, ఎస్టీ అంటే రిజర్వేషన్ పరంగా కేటాయించినటువంటి పోస్టులో వారు మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్లేసెస్లో కనుక అప్లికేషన్స్ రానట్టయితే 21 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరూ లేనట్టయితే 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మిగిలిన వివరాలలోకి వెళ్ళినట్టయితే 10వ తరగతి పాస్ ఉండాలి అని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. ఈ 10వ తరగతి మార్క్స్ ద్వారా 50% అయితే ఇక్కడ మనకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఏమైనా ఉన్నట్టయితే 5% కేటగిరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. విడో అయినట్టయితే మరొక 5% అనేది యాడ్ చేయడం జరుగుతుంది. విడో విత్ మైనర్ పిల్లలు అవి కలిగి ఉన్నట్టయితే మరొక 5% అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ ఇక్కడ మీరు అనాథలు అయినట్టయితే 10% అనేది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్, ఇక్కడ దివ్యాంగులు ఎవరైనా అయినట్టయితే ఇంకొక 5% అనేది కూడా ఈ విధంగా కేటగిరీ పరంగా ఈ అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీరు అప్లై చేసుకున్నప్పటి నుండి, అంటే ఈ చివరి తేదీ 13వ తారీఖు ఉంది కదా, అక్కడి నుండి మనకి 10 రోజుల వ్యవధిలో ఇవన్నీ కూడా జరిగిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూ అనేది 20 మార్కులకైతే ఉండడం జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకి ఈ పర్సంటేజ్ ఈ విధంగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి పూర్తి వివరాలని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు మీరు ఏదో ఒకటైతే కంపల్సరీగా మీ వద్ద ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్గా. ఇక కిందికి ఈ విధంగా వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, మనం చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే దరఖాస్తు చేయుటకి ఆఖరి తేదీ 13వ తారీఖు 4వ నెల 2026 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఖచ్చితంగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ 23వ తారీఖు, అంటే 10వ రోజునే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడము, సెలక్షన్ ప్రాసెస్ అనేది అదే రోజున జరిగిపోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం చూసుకున్నట్టయితే సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జీవో మీకు కావాలి అనుకుంటే కడప AP.gov.inలో కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇదే విధంగా ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.